హాయ్ విను. మన కాకినాడలో రోజు రోజుకి బిర్యానీ సెంటర్స్, నూడిల్స్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రోజు రోజుకి కొత్త వస్తున్నాయి. ఈ రోజు ఒకటి వచ్చిందంటే రేపు ఇంకోటి దీనికి ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తూ వీడియోస్ చేస్తారు. ఆ వీడియో వైరల్గా ఉండి ఆ వీడియో రన్ అయినంత వరకు ఈ సెంటర్స్ రష్ చూస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇదే ఇన్ఫ్లుయెన్సర్ వదిలేసి ఇంకొక సెంటర్ని ప్రమోట్ చేస్తాడు. జనాలంతా అక్కడికి వెళ్తారు. ఇది ఖాళీగా ఉంటుంది. కొన్ని రోజులకి ఇది మూతపడిపోతుంది. సో ఈ యొక్క ప్రమోషనల్ యాక్టివిటీ వల్ల అనేక సెంటర్స్ కొత్తవి వస్తున్నాయి, రాలిపోతున్నాయి కూడా. చాలామంది బిజినెస్ లూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేయవలసింది, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఫుడ్ బాగుంది అని ఈరోజు ఇక్కడ చెప్తారు, నెక్స్ట్ వేరే స్పాట్లో చెప్తారు. ఇదంతా పెయిడ్ ప్రమోషన్స్. ఈ ప్రమోషన్ చేసేటప్పుడు కూడా అంత మిస్లీడింగ్ ప్రమోషన్స్ ఎక్కువ చూస్తున్నాం. సో అది రోడ్డు మీద కాలువ మీద ఉండే బడ్డీయో లేకపోతే షాప్ కూడా సూపర్ అని చెప్తారు. ఆ ఆయిల్ ఎలాంటిదో తెలియదు, ఆ ఫుడ్ ఏ క్వాలిటీతో ప్రిపేర్ చేస్తారో కూడా తెలియదు. అలాంటి ఫుడ్ని కూడా బెస్ట్ ఫుడ్ అని చెప్పి ప్రమోట్ చేయడం. ఇంకొక దారుణమైన ఏంటంటే, ఉదాహరణకి ఒక ఫుడ్ ఉంది, ఒక చికెన్ ఐటెం, అది వాడు తింటూ చూపిస్తాడు ఇన్ఫ్లుయెన్సర్, సూపర్ ఇది, దీనికి 600 మాత్రమే అంటాడు. కానీ వాస్తవానికి మన ఒక సెంటర్కి వెళ్తే ఈ 600ది హాఫ్ ప్లేట్ లేకపోతే హాఫ్ పోర్షన్, ఫుల్ పోర్షన్కి 1200. మిస్లీడింగ్, మిస్గైడింగ్. సో ఏంటంటే మన అక్కడ తీసుకెళ్ళారు, ఎలాగ వెళ్ళాం కదా, వచ్చాం కదా, ఒకటి కొనేద్దామని చెప్పి ఒకటి కొంటాం. ఒక బిజినెస్ జరుగుతుంది, కానీ దాంట్లో క్వాలిటీ ఉందో లేకపోతే క్వాంటిటీ ఉందో ఏమీ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే హంగామాకి పడిపోకండి. మీకు నచ్చితేనే, క్వాలిటీ ఉంటేనే కొనండి. మీరు వెళ్ళిన తర్వాత ప్రైస్ ఎక్కువ అనిపిస్తే మీరు కస్టమర్ మీరు డిసైడ్ చేయొచ్చు, మొహమాట వద్దు, నచ్చకపోతే వదిలేసి వచ్చేయండి. సో ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ దీన్ని ప్రమోట్ చేసేది ఏంటంటే వాటి పర్సనల్ గెయిన్ కోసం. సో ఇలాంటి ప్రమోషన్స్కి మీరు ప్రే అవ్వకండి. మీరు ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళకి ప్రే అవుతారో ఏమవుతుందంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా ఫుడ్ని రివ్యూ చేసేటప్పుడు బాగుంటే బాగుంది, బాగాలేదు, టేస్ట్ ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే రివ్యూస్ చేయాలి. ఎందుకంటే అది కరెక్ట్ రివ్యూ అండ్ ఒపీనియన్ ఇవ్వగలరు. అంతే తప్ప పెయిడ్ ప్రమోషన్ చేసిన వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఈ ఫుడ్ ప్రమోట్ చేస్తారు, రేపు ఇంకొక డ్రైన్ మే ఫుడ్ ప్రమోట్ చేస్తాడు, ఎల్లుండి ఇంకో పాక్లో ఫుడ్ ప్రమోట్ చేస్తాడు, అవతల ఇంకోటి ఏంటంటే పేపర్లో తయారు చేసే బిర్యానీని కూడా ప్రమోట్ చేస్తారు. ఇలాంటి ప్రమోషన్స్కి పడిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నేను చెప్తున్నాను. తర్వాత మీ చాయిస్, మీ ఇష్టం.